importance of early diagnosis and its impact on treatment outcomes, emphasizing proactive health checks, and also specific facilities and services offered at 59 for male infertility. సో ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ డయాగ్నోసిస్ అంటే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు తొందరగా ఎందుకు తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌంట్ చాలా తక్కువ ఉందా అనుకోండి, 1 million per ml, అది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. దానికి అట్లీస్ట్ మనం క్రయో ప్రిజర్వేషన్ అంటే స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది ప్రాసెస్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ పేషెంట్కి ఆ ఫ్రీజింగ్ చేయలేకపోతే స్పర్మ్ కౌంట్ నిల్ కూడా కావచ్చు. అండ్ ఇప్పుడు మెడికల్ డిజార్డర్స్ కూడా మనం తొందరగా డయాగ్నోస్ చేసి అంటే పర్మనెంట్ ఆర్గన్ డ్యామేజ్ అనేది సిచ్యువేషన్స్ ఇదంతా ప్రివెంట్ చేసుకోవాలి. అండ్ సైకలాజికలీ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే పేషెంట్ వెన్ వీఆర్ టెలింగ్ మీరు కొంచెం వెయిట్ లూజ్ చేయాలి, ఆర్ మీ షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారా, ఏదైనా కెమికల్కి ఎక్స్పోజ్ అవుతున్నారా, ఆర్ ఏదైనా వ్యారికోసీల్ ఉంది, వ్యారికోసీల్ అలానే అంటే అది కరెక్ట్ చేయలేకపోతే చాలా సిగ్నిఫికెంట్ వ్యారికోసీల్ ఉందనుకోండి, బీజంకి హీట్ తగులుతుంది అండ్ వేడి తాకి బీజం ష్రింక్ అవ్వచ్చు, స్పర్మ్ ఉత్పత్తి స్పర్మ్ క్వాలిటీలో ఎఫెక్ట్స్ పడవచ్చు. సో దేర్ ఫోర్ ఈ వ్యారికోసీల్కి కరెక్ట్ టైమ్లీ ఆపరేట్ చేయాలి. ఈవెన్ క్రిప్టార్కిటిజం అంటే వరబీజాలు అంటారు. ఈ వరబీజాలు యాక్చువల్లీ 6 months to 1 year ఆఫ్ ఏజ్లో కరెక్ట్ చేసుకుంటేనే ఈ టెస్టిస్ ఆర్గన్ది ఫంక్షన్ ప్రిజర్వ్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ డయాగ్నోసిస్. జెనెటిక్ ఇల్నెస్ ఏదైనా ఉన్నా కూడా అది మనం స్క్రీనింగ్ అంటే మన ఇవాల్యుయేషన్లో తెలుసుకున్నాక జెనెటిక్ డిజార్డర్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో పీజీటీ అని మన దగ్గర అడ్వాన్స్డ్ టెస్టింగ్ ఉంది, వేర్ ఈ పిండంది సెల్ తీసి జెనెటిక్స్ చెక్ చేసినాకనే అది ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్. అండ్ మన దగ్గర స్పర్మ్ సెలెక్షన్ అంటే ఏదో ఒక రకంది స్పర్మ్ కాదు, బట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్పర్మ్. ఈ సెలెక్షన్కి మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్ అని లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి, పిక్సీ అని ఉంటుంది, మైక్రో ఫ్లూయిడిక్స్ అని ఉంటుంది. సో వేర్ వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ఏదో ఒక రకంగా ఈ ఐవీఎఫ్ చేసేది కాదు, బట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్ అండ్ ద స్పర్మ్ అది ఒక టెక్నికలీ స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్ చేస్తారు అండ్ పిండంకి ట్రాన్స్ఫర్ చేస్తే దేర్ ఫోర్ మ్యాక్సిమైజింగ్ ద సక్సెస్ రేట్ 60 to 65% పర్ అటెంప్ట్. దట్ ఈస్ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీ లీడింగ్ సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్ ఇన్ 49. Thank you so much, sir. Like and subscribe Eagle Health and Beauty.